హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జననాయకన్ సినిమా అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది. ఇటు ఇండియాలోనూ అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అయితే తెలుగు సినిమాల పరంగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. కిరణ్ బోరం కెరీర్లో అటు పర్సనల్ గ్రాఫ్ ని ఇంక్రీజ్ చేసే విధంగా పర్ఫామ్ చేయగా, ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా లెనిన్ తర్వాత మరొక హిట్ గా నిలిచిపోయింది. అయితే లెనిన్ సినిమా ఆఖరి బిగ్ డే నిన్న పెట్టడంతో 80 లక్షల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయగలిగింది. సో ఈ రోజు నుంచి ఒక 25 నుంచి 50 లక్షల మధ్య కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా మాక్సిమం మరో 1.5 కోట్ల గ్రాస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక స్పైడర్ మ్యాన్ మాత్రం చావుగొట్టి చెవులు మూస్తుందనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాల పరంగా ఇండియాలో ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో అన్నింటినీ బ్రేక్ చేయడానికి రెడీ అయింది ఈ ఫిలిం. 50 కోట్ల ఓపెనింగ్ డే చూసి చాలా ఇయర్స్ అవుతుంది హాలీవుడ్ ఫిలిమ్స్. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విషయానికి వస్తే, ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ మొత్తం కలుపుకుంటే నిన్నటికే ప్రీసేల్ 20 కోట్ల మార్క్ దాటేయగా ఈ వీడియో చేసే టైంకి 25 కోట్ల మార్క్ అయితే టచ్ అయింది. అండ్ ఫైనల్ ప్రీసేల్ 35 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉండడంతో డే 1 50 కోట్లు అయితే టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. డే 1 50 కోట్ల గ్రాస్ పెట్టిన హాలీవుడ్ సినిమాలు చాలా తక్కువ, 1 or 2 మాత్రమే కనిపిస్తాయి. ఏమాత్రం టాక్ బాగున్నా ఆల్ టైమ్ రికార్డ్ పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వీకెండ్ కి ఫస్ట్ వీక్ కి ఫుల్ రన్ లో ఉన్న రికార్డులు ఎండ్ గేమ్ అవుతారు వంటివి అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఇక లెనిన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 17 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం నిన్నైతే 90 లక్షల వరకు గ్రాస్ ని 40 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో నైజంలో షేర్ 13.4 కోట్లకి చేరుకోగా, సీరియల్లో 3.9 కోట్లు, ఉత్తరాంధ్ర 4.2 కోట్లు కలెక్ట్ చేస్తూ మంచి ప్రాఫిట్సే తీసుకొచ్చింది. ఇక ఈస్ట్ లో 2.6 కోట్లు, వెస్ట్ లో 1.6 కోట్లు, గుంటూరు 2.3 కోట్లు, కృష్ణ 1.8 కోట్లు, నెల్లూరులో 1,10 లక్షల పైగా షేర్ కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 31 కోట్లకి చేరుకోగా గ్రాస్ 54 కోట్ల రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ లో 3.9 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 17 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 70.5 కోట్లకి చేరుకోగా షేర్ 38.2 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో ఇప్పటికే 16.2 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. బట్ 40 కోట్ల షేర్ ని 75 కోట్ల గ్రాస్ అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో డే 1 3.2 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 3.8 కోట్లు అండ్ డే 3 ఏకంగా 4 కోట్ల షేర్ మార్క్ అయితే టచ్ చేసింది. ఇది కిరణ్ బోరం కెరీర్లో బెస్ట్ నెంబర్స్. దాంతో నైజంలో 5.1 కోటి షేర్ ని అందుకుంటూ బ్రేక్ ఈవెన్ కి 90 లక్షల దూరంలో ఉండగా, సీరియల్లో 1.6 కోట్లు, ఆంధ్రలో 4 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ 3 డేస్ లో కలెక్ట్ చేసిన షేర్ 10.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 18 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 crore, ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 3 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 25 కోట్ల మార్క్ అందుకోగా, 3 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 13.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 25 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 16 కోట్లు కావడంతో మరో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.